ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై Fly91 ఎయిర్లైన్స్ లో సాంకేతిక లోపం తలెత్తింది. హైదరాబాద్ నుంచి హుబ్బిళ్ళికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 4 గంటల పాటు గాల్లోనే విమానం చక్కర్లు కొట్టి చివరికి బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. భయాందోళనకు గురైన ప్రయాణికులు కన్నీటి పర్యంతమయ్యారు. Fly91 ఎయిర్లైన్స్ తీరుపై ప్యాసింజర్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన సమాచారం ఇవ్వలేదని మండిపడుతున్నారు. ఇటీవల విమాన ప్రయాణాల్లో సాంకేతిక సమస్యలు తరచూ సంభవిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి హుబ్బిలి బయలుదేరిన విమానంలో టెక్నికల్ ప్రాబ్లం తలెత్తింది. Fly91 ఎయిర్లైన్స్ కు చెందిన విమానంలో ప్రయాణించిన ఎవరైతే ప్రయాణికులు గగనతలంలో నరకాన్ని అనుభవించారు. గాల్లోనే ఉండగానే సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం డెస్టినేషన్ కి హుబ్బిలికి చేరకుండానే 4 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారతదేశ చరిత్రలో ఏ ఒక్క విమానం కూడా 4 గంటల పాటు ల్యాండింగ్ కోసం అనుమతి ఏదైతే కింద నుంచి ఏటీసీ నుంచి క్లియరెన్స్ కావచ్చు, ఏదైనా రన్వే కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే 4 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ. సో నేవీవి లేకపోతే ఆర్మీకి సంబంధించినటువంటివి అవి తిరగడంలో అర్థం ఉంది. ఏదైనా రెస్క్యూ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వకపోయినా ఇంకోటి ఏదైనా దేశ భద్రత సంబంధించినటువంటి పని అవ్వకపోతే వాళ్ళు అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు గాల్లోనే. అలా కాకుండా ప్రయాణికుల్ని సివిలియన్స్ని తీసుకెళ్లేటువంటి ఇలాంటి ఫ్లైట్స్ ఎయిర్ ఇండియా కావచ్చు, ఏ విమానయాన సంస్థ అయినా సరే ఇలా 4 గంటలు గాల్లో తిరగడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ. My God. సరిగ్గా ఆదివారం 3 గంటలకి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి Fly91 ఎయిర్లైన్స్ చెందిన IC3401 విమానం హుబ్బిలికి బయలుదేరింది. ప్రయాణం సాఫీగానే సాగుతుందనుకుంటున్న తరుణంలో హుబ్బిలి సమీపిస్తుండగా విమానంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్లు అప్రమత్తమై ల్యాండింగ్ ప్రణాళికను మార్చాల్సి వచ్చింది. సాంకేతిక సమస్య కారణంగా విమానం అదుపు తప్పినట్లు అనిపించడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి. విమానం ముండ్గోడ్, దావణగిరి, శివమొగ్గ వంటి ప్రాంతాలపై సుమారు 4 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఈ సమయంలో విమానం కుదుపులకు గురవడంతో ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక అరుపులు, కేకలతో విమానం నిండిపోయింది. కొందరు ప్రయాణికులు సీట్లను గట్టిగా పట్టుకొని వణికిపోగా మరికొందరు ప్రాణాలు పోతాయేమోనన్న భయంతో కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ టైంలో ప్యాసింజర్ల ఆర్తనాదాల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సుమారు 4 గంటల హైటెన్షన్ తర్వాత రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఈ విమానం బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనపై ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమానం గాలిలో చిక్కున్న సమయంలో ఎయిర్లైన్స్ యాజమాన్యం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని, సరైన అప్డేట్స్ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాలని మండిపడుతున్నారు. సాంకేతిక లోపం జరిగిన సమయంలో ప్రయాణికుల భద్రతతో పాటు వారి బంధువులకు సమాచారం అందించకుండా కూడా బాధ్యతని, కానీ ఆ యాజమాన్యం ఆ విషయంలో విఫలమైందని వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. ప్రయాణికులు క్షేమంగా ఉన్నప్పటికీ ఆ 4 గంటల భయం మాత్రం వారిని ఇంకా వెంటాడుతోంది. సో ఇలాంటి నేపథ్యంలో 4 గంటల పాటు ఆ యొక్క మోండ్గఢ్ కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో కర్ణాటకలోని ఆ ప్రాంతాల్లోనే గాల్లోనే విమానం చక్కర్లు కొడుతుంది. సో 4 గంటల పాటు కనీసం అట్లీస్ట్ ఆ క్యాబిన్ క్రూ అయినా, ఈవెన్ ఆ పైలట్స్ అయినా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రన్వే క్లియర్గా లేదు, వాతావరణం అనుకూలించట్లేదు, వెదర్ క్లారిటీ లేదు, దెర్ ఈస్ నో విజిబిలిటీ, సో ఏదో ఒక రీజన్ చెప్పి వాళ్ళకి ఒక మాట వాళ్ళని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి హుబ్బిలి ఆల్మోస్ట్ 1.5 hour ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి, కానీ ఇక్కడ 5:30 గంటలు పట్టింది. ఎందుకు 5:30 గంటలు పడుతుంది?
అంత ఛాన్స్ లేదు. ఒక సపోజ్ హైదరాబాద్ నుంచి హుబ్లీకి మధ్యలో బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగాలనుకోండి, 1 స్టాప్ ఉందనుకోండి. సో కనెక్టివిటీ ఫ్లైట్ లేకపోతే ఫ్లైట్ చేంజ్ అవ్వడమా, లేకపోతే అదే ఫ్లైట్ అక్కడ నుంచి ప్యాసింజర్లు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మళ్ళీ హుబ్లీకి వెళ్తా అనే విషయం కూడా అట్లీస్ట్ క్లారిటీ ఇస్తే ఏదో ఒకటి పాసిబిలిటీ అయితే ఉంది కదా. అక్కడ ప్రాబిలిటీ ఉంది. 1 స్టాప్ ఉంటే అక్కడ ఆగే అవకాశం ఉంది. లేదు డైరెక్ట్గా హుబ్లీ కాబట్టి అట్లీస్ట్ ఒక మాట, సపోజ్ సమ్ టెక్నికల్ ఇష్యూ, ఫ్లైట్కి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ రన్వే క్లియర్గా లేదు, లేదంటే ఒక మాట ప్రయాణికులకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫ్లైట్ ఎక్కే వాళ్ళు చేరాల్సిన డెస్టినేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఈజీగా అర్థమైపోద్ది. సో ఆబ్వియస్లీ వాళ్ళు టైం చూసుకుంటారు, 1 అవర్ 1.5 అవర్ 2 అవర్స్ అంతకు మించి తిరుగుతుందంటే ఇవాళ రేపు ప్రతి ఒక ఫ్లైట్లో చాలా మనం ఇలాంటివి గమనిస్తూ ఉన్నాం. టెక్నికల్ ఇష్యూ రావటం, కూలిపోవటం, ఇలాంటి అహ్మదాబాద్. సో ఎవరికైనా భయం వేస్తుంది అనమాట ఫ్లైట్ జర్నీస్ చేయాలి అంటే. ఈవెన్ నాట్ ఓన్లీ ఫ్లైట్స్, బస్సుల్లో అయినా ఇంకోటైనా ట్రైన్స్ అయినా. సో ప్రతిదీ ప్రయాణికులు భయపడుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళకి కొంచెం ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత అక్కడ ఉన్న క్యాబిన్ క్రూ కానీ అక్కడ ఉన్న పైలట్స్ కానీ ఉంది. మస్ట్గా వాళ్ళు కొంచెం ప్యాంపర్ చేయాలి, ఇది సంగతి ఇది అని చెప్పి వాళ్ళు కమ్యూనికేట్ చేయగలిగితే వాళ్ళు అంత బాధ పడరు. ఏ ప్రాణాలకు ఏమైపోద్దో అనే భయం కాస్తనే తొలగిపోతుంది. Fly91 ఎయిర్లైన్స్లో సాంకేతిక లోపం తలెత్తింది. హైదరాబాద్ నుంచి హుబ్లీకి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 4 గంటల పాటు గాల్లోనే విమానం చక్కర్లు కొట్టి చివరికి బెంగళూరు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. భయాందోళనకు గురైన ప్రయాణికులు కన్నీటి పర్యంతం అయ్యారు. Fly91 ఎయిర్లైన్స్ తీరుపై ప్యాసింజర్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన సమాచారం ఇవ్వలేదని మండిపడుతున్నారు. ఇటీవల విమాన ప్రయాణాల్లో సాంకేతిక సమస్యలు తరచూ సంభవిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి హుబ్లీ బయలుదేరిన విమానంలో టెక్నికల్ ప్రాబ్లం తలెత్తింది. Fly91 ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో ప్రయాణించిన ఎవరైతే ప్రయాణికులు గగనతలంలో నరకాన్ని అనుభవించారు. గాల్లోనే ఉండగానే సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం డెస్టినేషన్కి హుబ్లీకి చేరకుండానే 4 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారతదేశ చరిత్రలో ఏ ఒక్క విమానం కూడా 4 గంటల పాటు ల్యాండింగ్ కోసం అనుమతి, ఏదైతే కింద నుంచి ఏటీసీ నుంచి క్లియరెన్స్ కావచ్చు, ఏదో రన్వే కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే 4 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ. సో నేవీవి లేకపోతే ఆర్మీకి సంబంధించినటువంటివి అవి తిరగడంలో అర్థం ఉంది. ఏదైనా రెస్క్యూ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వకపోయినా ఇంకోటి ఏదైనా దేశ భద్రత సంబంధించినటువంటి పని అవ్వకపోతే వాళ్ళు అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు గాల్లోనే. అలా కాకుండా ప్రయాణికుల్ని, సివిలియన్స్ని తీసుకెళ్లేటువంటి ఇలాంటి ఫ్లైట్స్, ఎయిర్ ఇండియా కావచ్చు, ఏ విమానయాన సంస్థ అయినా సరే ఇలా 4 గంటలు గాల్లో తిరగడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ. My God. సరిగ్గా ఆదివారం 3 గంటలకి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి Fly91 ఎయిర్లైన్స్ చెందిన IC3401 విమానం హుబ్లీకి బయలుదేరింది. ప్రయాణం సాఫీగానే సాగుతుందనుకుంటున్న తరుణంలో హుబ్లీ సమీపిస్తుండగా విమానంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్లు అప్రమత్తమై ల్యాండింగ్ ప్రణాళికను మార్చాల్సి వచ్చింది. సాంకేతిక సమస్య కారణంగా విమానం అదుపు తప్పినట్లు అనిపించడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి. విమానం ముండ్గోడ్, దావణగిరి, శివమొగ్గ వంటి ప్రాంతాలపై సుమారు 4 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఈ సమయంలో విమానం కుదుపులకు గురవడంతో ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక అరుపులు, కేకలతో విమానం నిండిపోయింది. కొందరు ప్రయాణికులు సీట్లను గట్టిగా పట్టుకొని వణికిపోగా మరికొందరు ప్రాణాలు పోతాయేమోనన్న భయంతో కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ టైంలో ప్యాసింజర్ల ఆర్తనాదాల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సుమారు 4 గంటల హైటెన్షన్ తర్వాత రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఈ విమానం బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో
సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనపై ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమానం గాలిలో చిక్కున్న సమయంలో ఎయిర్లైన్స్ యాజమాన్యం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని, సరైన అప్డేట్స్ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాలని మండిపడుతున్నారు. సాంకేతిక లోపం జరిగిన సమయంలో ప్రయాణికుల భద్రతతో పాటు వారి బంధువులకు సమాచారం అందించకుండా కూడా బాధ్యతని, కానీ ఆ యాజమాన్యం ఆ విషయంలో విఫలమైందని వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. ప్రయాణికులు క్షేమంగా ఉన్నప్పటికీ ఆ 4 గంటల భయం మాత్రం వారిని ఇంకా వెంటాడుతోంది. సో ఇలాంటి నేపథ్యంలో 4 గంటల పాటు ఆ యొక్క మోండ్గడ్ కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో కర్ణాటకలోని ఆ ప్రాంతాల్లోనే గాల్లోనే విమానం చక్కర్లు కొడుతుంది. సో 4 గంటల పాటు కనీసం అట్లీస్ట్ ఆ క్యాబిన్ క్రూ అయినా, ఈవెన్ ఆ పైలట్స్ అయినా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రన్వే క్లియర్గా లేదు, వాతావరణం అనుకూలించట్లేదు, వెదర్ క్లారిటీ లేదు, దెర్ ఈస్ నో విజిబిలిటీ, సో ఏదో ఒక రీజన్ చెప్పి వాళ్ళకి ఒక మాట వాళ్ళని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి హుబ్బిలి ఆల్మోస్ట్ 1.5 hours ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి, కానీ ఇక్కడ 5.5 గంటలు పట్టింది. ఎందుకు 5.5 గంటలు పడుతుంది? అంత ఛాన్స్ లేదు. సపోజ్ హైదరాబాద్ నుంచి హుబ్బిలికి మధ్యలో బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగాలనుకోండి, 1 stop ఉందనుకోండి. సో కనెక్టివిటీ ఫ్లైట్, లేకపోతే ఫ్లైట్ చేంజ్ అవ్వడమా, లేకపోతే అదే ఫ్లైట్ అక్కడ నుంచి ప్యాసింజర్లు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మళ్ళీ హుబ్బిలికి వెళ్తా అనే విషయం కూడా అట్లీస్ట్ క్లారిటీ ఇస్తే ఏదో ఒకటి పాసిబిలిటీ అయితే ఉంది కదా. అక్కడ ప్రాబిలిటీ ఉంది, 1 stop ఉంటే అక్కడ ఆగే అవకాశం ఉంది. లేదు డైరెక్ట్గా హుబ్బిలి కాబట్టి అట్లీస్ట్ ఒక మాట, సపోజ్ సమ్ టెక్నికల్ ఇష్యూ, ఫ్లైట్కి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ రన్వే క్లియర్గా లేదు, లేదంటే ఒక మాట ప్రయాణికులకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫ్లైట్ ఎక్కే వాళ్ళు చేరాల్సిన డెస్టినేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఈజీగా అర్థమైపోద్ది. సో ఆబ్వియస్లీ వాళ్ళు టైం చూసుకుంటారు, 1 hour, 1.5 hours, 2 hours అంతకు మించి తిరుగుతుందంటే ఇవాళ రేపు ప్రతి ఒక ఫ్లైట్లో చాలా మనం ఇలాంటివి గమనిస్తూ ఉన్నాం. టెక్నికల్ ఇష్యూ రావటం, కూలిపోవటం, ఇలాంటి అహ్మదాబాద్. సో ఎవరికైనా భయం వేస్తుంది అనమాట ఫ్లైట్ జర్నీస్ చేయాలి అంటే. ఈవెన్ నాట్ ఓన్లీ ఫ్లైట్స్, బస్సుల్లో అయినా, ఇంకోటైనా, ట్రైన్స్ అయినా, సో ప్రతిదీ ప్రయాణికులు భయపడుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళకి కొంచెం ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత అక్కడ ఉన్న క్యాబిన్ క్రూ కానీ అక్కడ ఉన్న పైలట్స్ కానీ ఉంది. మస్ట్గా వాళ్ళు కొంచెం ప్యాంపర్ చేయాలి, ఇది సంగతి ఇది అని చెప్పి వాళ్ళు కమ్యూనికేట్ చేయగలిగితే వాళ్ళు అంత బాధ పడరు. ఏ ప్రాణాలకు ఏమైపోద్దో అనే భయం కాస్తనే తొలగిపోతుంది.